అసలు మార్కెట్లలో ఏం జరుగుతోంది? ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు ఎవరూ ఊహించని విధంగా కుప్పకూలిపోయాయి. ఇది మామూలు విషయం కాదు. మరింతకీ ఏమైంది? ఈ భారీ పతనం వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. కిలో వెండిమీద ఏకంగా 90,000 రూపాయలు కేవలం 24 గంటల్లో మాయమైపోయాయి. ఇది చాలామంది ఇన్వెస్టర్లకు పెద్ద షాకనే చెప్పాలి. కథ ఇక్కడితో ఆగిపోలేదు. కేవలం వెండి మాత్రమే కాదు, బంగారం పరిస్థితి కూడా దాదాపు ఇంతే. 10 గ్రాముల బంగారం ధర కూడా దాని గరిష్ట స్థాయి నుంచి దాదాపు 20,000 రూపాయల దాకా పడిపోయింది. అంటే విలువైన లోహాల మార్కెట్ మొత్తం ఒక్కసారిగా అతలాకుతలం అయిపోయిందన్నమాట. ఇక్కడే అసలు చిక్కుముడి మొదలవుతోంది. మామూలుగా అయితే అమెరికా, ఇరాన్ లాంటి దేశాల మధ్య టెన్షన్స్ పెరిగితే ఇన్వెస్టర్లు భయపడి సేఫ్టీ కోసం బంగారం కొంటారు. అప్పుడు ధరలు ఆకాశాన్ని తాకాలి. కాని ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. మరి దీని వెనక అసలు కథ ఏంటి? ఈ భారీ పతనానికి కారణం దేశాల మధ్య యుద్ధ భయాలు కాదు, కేవలం ఒకే ఒక్క వ్యక్తి. అవును, మీరు విన్నది నిజమే. ప్రపంచ మార్కెట్లు మొత్తం ఒకే ఒక్క పేరు విని గజగజ వణికిపోతున్నాయి. ఆయనే ఈ గందరగోళానికి అంతటికీ కేంద్రబిందువు. ఆ వ్యక్తి పేరే కెవిన్ వాష్. ఈ పేరు ఇప్పుడు మార్కెట్లలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఈ పేరు వింటేనే బంగారం, వెండి ధరలు ఎందుకిలా కుప్పకూలిపోతున్నాయి? కెవిన్ వాష్ గతంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్లో గవర్నర్గా పనిచేశారు. అయితే అసలు కథంతా రీసెంట్గా బ్లూంబర్గ్లో వచ్చిన ఒక వార్తతో మొదలైంది. ఏంటంటే, ఫెడరల్ రిజర్వ్ తరువాతి చైర్మన్గా డొనాల్డ్ ట్రంప్ ఈ కెవిన్ వాష్నే నియమించబోతున్నారన్నది ఆ వార్త సారాంశం. అంతే, ఆ ఒక్క వార్త చాలు మార్కెట్లలో సునామీ సృష్టించింది. సరే, ఒక వ్యక్తి నియామకం వార్తకే మార్కెట్లు ఇంతలా పడిపోవడమేంటి అనిపిస్తుంది గదూ. అది తెలియాలంటే మనం కెవిన్ వాష్ ఆలోచన విధానమేంటో అర్థం చేసుకోవాలి. మార్కెట్లు ఆయన్ని చూసి ఎందుకంతలా భయపడుతున్నాయో తెలియాలంటే ఆయన నమ్మే 2 సూత్రాలను మనం చూడాలి. ఈ రెండింటి మధ్య తేడా చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఫెడ్ ఏం చేస్తోంది? మార్కెట్లు పడిపోతుంటే వడ్డీ రేట్లు తగ్గించి బాండ్లు కొని మార్కెట్లోకి డబ్బును పంపి దాన్ని కాపాడుతోంది. కాని వాష్ విధానం దీనికి పూర్తిగా వ్యతిరేకం. ఆయన మార్కెట్లను వాటి మానాన వాటిని వదిలేయాలని గట్టిగా నమ్ముతారు. మార్కెట్లు పడిపోతుంటే పడనివ్వండి, ఇదే ఆయన సిద్ధాంతం. ఫెడ్ జోక్యం చేసుకుని మార్కెట్లోకి డబ్బును పంపినప్పుడల్లా ఆ డబ్బు విలువ తగ్గి బంగారం ధర పెరుగుతుంది. కాని వాష్ ఆ డబ్బు సరఫరాను పూర్తిగా ఆపేయాలనుకుంటున్నారు. ఇది బంగారానికి చాలా ప్రతికూలమైన విషయం. ఈ కాన్సెప్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. అందుకే దీన్ని చాలా సింపుల్గా ఒక వాటర్ ట్యాంక్ అనాలజీతో అర్థం చేసుకుందాం. చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఊహించుకోండి, ఫెడ్ దగ్గర డబ్బుతో నిండిన ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది. ఇప్పుడుదాకా ఏం జరిగిందంటే, ఫెడ్ ట్యాప్ తెరిచి ఎకానమీలోకి నీళ్లు అంటే డబ్బును వదిలింది. నీళ్లు ఎక్కువైతే వాటి విలువ తగ్గినట్లే, డబ్బు ఎక్కువైతే కరెన్సీ విలువ పడిపోయి బంగారం లాంటి వాటి విలువ పెరుగుతుంది. కాని ఇప్పుడు కెవిన్ వాష్ ఏం చేయాలనుకుంటున్నారంటే, ఆ ట్యాంక్నే చిన్నది చేసేసి ట్యాప్ని గట్టిగా బిగించేయాలి అంటున్నారు. సో ఫైనల్గా ఏమవుతుంది? ట్యాంక్ నుంచి నీళ్లు రావడం ఆగిపోతే, అంటే డబ్బు సరఫరా ఆగిపోతే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. డాలర్ బలంగా ఉన్నప్పుడు ఇన్వెస్టర్లకి బంగారం మీద అంత ఆసక్తి ఉండదు. వాళ్లకి డాలరే సేఫ్ అనిపిస్తుంది. సరిగ్గా ఇదే కారణంతో వాష్ పేరు వినగానే బంగారం ధరలు పడిపోతున్నాయి. సరే, కారణం తెలిసింది, అంతా బాగానే ఉంది. కాని మనలాంటి ఇన్వెస్టర్ల సంగతేంటి? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మన నెక్స్ట్ మూవ్ ఏంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అవును, ఈ కన్ఫ్యూజన్లో, ఈ అనిశ్చితిలో ఒక ఇన్వెస్టర్గా మనం తీసుకోవాల్సిన సరైన నిర్ణయం ఏంటి? ఇదే ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. ఇలాంటి టైంలో బంగారం, వెండి ఈ రెండిటినీ ఒకేలా చూడకూడదు. బంగారానికి దానికంటూ కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. పోర్ట్ఫోలియోకి ఒక స్టెబిలిటీ ఇస్తుంది. కానీ వెండి చాలా అస్థిరంగా ఉంటుంది. అంటే హెచ్చుతగ్గులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్కరోజులో ఇంత పెద్ద మార్పుని తట్టుకోవడం చాలామందికి కష్టం. సో నిపుణులు ఏం చెప్తున్నారంటే, మన పోర్ట్ఫోలియోలో కనీసం ఒక 10% బంగారం ఉండటం మంచిది. కాని ధర పడిపోయింది కదా అని హడావిడిగా మొత్తం డబ్బంతా ఒకేసారి పెట్టేయద్దు. నెమ్మదిగా నెల నెల కొంచెం కొంచెం కొంటూ వెళ్తే ప్రైస్ యావరేజ్ అవుతుంది. ఇక సెల్లర్ విషయానికొస్తే దాని తీవ్రమైన అస్థిరత వల్ల సాధారణ ఇన్వెస్టర్లు కాస్త దూరంగా ఉండటమే బెటర్. చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఈ కెవిన్ వాష్ రాక అనేది
కేవలం ఒక మార్పు మాత్రమేనా, లేక ఇన్నాళ్లు మార్కెట్లకు అండగా నిలిచిన సెంట్రల్ బ్యాంకుల శకం ముగిసిపోతోందా? మనం ఫినాన్షియల్ వరల్డ్లో ఒక కొత్త అధ్యాయానికి సాక్షిగా నిలవబోతున్నామా? ఇది ఆలోచించాల్సిన విషయమే.